పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి నియోజకవర్గంలోని 92 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 84,74,463 రూపాయలు విలువైన చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మనోహర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 422 మంది లబ్ధిదారులకు 4,60,00,000 ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందజేయడం జరిగిందని, పేద వర్గాలకు ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. త్వరలో నూతన పెన్షన్లకు కూటమి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి 92 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి, అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మీ అందరం కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి వివరాలతోటి మీరు మీ దరఖాస్తు నమోదు చేసుకుంటే 2 వారాలు లోపే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వారా మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా, ఒక అండగా నిలబడగలుగుతాం. ఇప్పుడు వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో 422 మందికి దాదాపు 4,60,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో, మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతంలో ఆదరించేవాళ్ళు ఒక నమ్మకంతో పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు 26 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో తప్పకుండా ఎవరు కూడా ఆధారపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం. పెన్షన్ల విషయంలో కూడా కొంచెం ఓపికగా ఉంటే అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇస్తున్న 63 లక్షల పెన్షన్స్తో పాటు కొత్తగా కొంతమంది వితంతులకి, దివ్యాంగులకి కొత్త పెన్షన్లు నమోదు చేసుకునే అవకాశం త్వరలోనే మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీన్ని ముందు తీసుకెళ్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను.